ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు చూపిస్తున్న నాటకం మనందరికీ వీళ్ళు వీళ్ళు వేస్తున్న ఏమనాలి దీన్ని తోలుబొమ్మలాట అని కూడా అనొచ్చు. అంత జగుప్సు కలుగుతుంది. అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే పోలీస్ డిపార్ట్మెంటు ఇంత నిమ్మకు నీరెత్తనట్టుంటుందా అని వీళ్ళు చూపించారు. లెటరు చూపిస్తే మేము అవునలేదు కాదనలేదు కదా అని వాళ్ళు కొట్టిపారేశారు దాన్ని. ఇప్పుడు అతనికి బెయిల్ వచ్చిన తర్వాత మీరు అత్యుత్సాహం ప్రదర్శించారు, ఏమి ఒక టెర్రరిస్ట్ని పట్టుకున్నట్లు అతని బెడ్రూమ్లోకి వెళ్ళి మరి బాత్రూంలోకి వెళ్ళి మరి తీసుకురావాల్సిన అవసరం ఏంటి, ఓ పక్క ఈరోజే వాదనలు జరుగుతున్నాయి కదా ఆర్గ్యుమెంట్స్, అలాంటప్పుడు ఎట్లా తీసుకొచ్చారు అనే దానికి ఏం చెప్తున్నారంటే వీళ్ళు సింపుల్గా మేము అసలు బందోబస్తు ఇవ్వలేము అని థియేటర్ వాళ్ళకి మేము ఉత్తరం ఇచ్చాము అని చెప్తున్నారు. మరి ఇంత జరిగితే ఈ కింద పోలీస్ స్టేషన్ వాళ్ళు ఏసీపీ డీసీపీ వాళ్ళకి ఏమి రిపోర్ట్ ఇవ్వలేదా? ముందు వాళ్ళు ఏమడుగుతారు, ఇలాంటిది ఏదన్నా ఉందన్నప్పుడు దానికి సంబంధించిన ఫైల్ అంతా పట్టరండి అంటారు. అది ప్రిపేర్ అయ్యి దాని ప్రకారం మాట్లాడతారు వాళ్ళు. ఫ్యాక్ట్స్ చెప్పాలి కదా మరి పెద్ద ఆఫీసర్లు అన్నప్పుడు. మరి ఇవన్నీ ఎలా జరిగినాయి? మొన్న ఒక రోజు మనం మాట్లాడుకున్నప్పుడు ఇంకొకటి కూడా మాట్లాడాం. ఇది డిపార్ట్మెంటు గొడవ. అసలు ఈ సినిమాకి రాత్రిపూట ఎందుకు షోకి అనుమతి ఇచ్చారు, ప్రీమియర్ షో ఎందుకు ఇచ్చారు రాత్రిపూట అనేది ఒకటి. ఏం కొంపలు అంటుకుపోతున్నాయి, ఏం పొద్దున్న 6 నుంచి మీరు షో వేసుకోలేరా అన్నాం. అవును. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడాం. ఆ రోజు మనకు అసలు ఇంత లొకలకలు తెలియదు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్ని వెర్షన్స్ మార్చింది, ఇంత స్టోరీ జరిగింది మనకు తెలియదు. ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఆర్చుకుని తీర్చుకుని హైకోర్టు వీళ్ళు ఫస్ట్ ఇంటికి వెళ్ళి బడబడ తీసుకొచ్చేశారు, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఆ తర్వాత గాంధీకి తీసుకెళ్లారు, ఆ తర్వాత కోర్టుకు తీసుకెళ్లారు. ఇవన్నీ చేసేసి రిమాండ్ ఇచ్చిన తర్వాత చెంచులు కూడా జైలుకి పంపించిన తర్వాత ఇక్కడ ఇతనికి ఇంటీరియం బెయిల్ వచ్చింది హైకోర్టులో.